నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటూ ఉంటాం, కానీ ఏపీలో కూడా ఇలాంటిదే జరిగింది. ఒక్క ఓటమి జగన్ని దారుణంగా కుంగదీసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒకవైపు ఈ అవమానం జగన్ను వెంటాడుతుంటే, మరోవైపు గత ప్రభుత్వంలో మంత్రుల బాగోతాలను చంద్రబాబు సర్కార్ బయటకు తీస్తోంది. ఇక అటు అరెస్ట్ల వ్యవహారం కూడా స్టార్ట్ అయింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఇక అటు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది జంపింగ్ జపాంగ్ అనేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య షర్మిల ఇప్పుడు జగన్ను మరింత భయపెడుతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి వైసీపీ ఘోర పరాభవంలో షర్మిల పాత్ర కూడా ఉంది. కంచుకోట లాంటి రాయలసీమలోనూ వైసీపీ సత్తా చాటలేకపోయింది అంటే దానికి ప్రధాన కారణం షర్మిలనే అని చెప్పాలి. ఇలాంటి పరిణామాల మధ్య వైసీపీని టోటల్గా కబ్జా చేసేందుకు ఆమె రెడీ అవుతున్నారు. దానికి తల్లిని ఆయుధంగా వాడుకోబోతున్నారు అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. వైఎస్ జయంతి వేడుకల నుంచే ఈ ప్లాన్ను అమల్లోకి తీసుకురాబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ వేడుకలకు కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు తల్లి విజయమ్మను కూడా ఆహ్వానిస్తున్నారు షర్మిల. అయితే విజయమ్మ వస్తే జగన్ కు భారీ షాక్ తప్పదా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. షర్మిల నిర్వహించే వైఎస్ జయంతి కార్యక్రమం సక్సెస్ అయితే వైసీపీ మనుగడకే ప్రమాదం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి వైఎస్ సతీమణి విజయమ్మ పాల్గొంటే వైసీపీకి అతిపెద్ద దెబ్బగా మారడం ఖాయం. తాను వైసీపీకి కాదు కాంగ్రెస్ కే మద్దతు పలుకుతున్నానని విజయమ్మ చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. అదే జరిగితే వైసీపీకి పూర్తిగా స్వీప్ కావడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి కొంతకాలంగా షర్మిలకే విజయమ్మ మద్దతుగా నిలుస్తున్నారు. ఎన్నికల సమయంలో అమెరికా వెళ్లిపోయిన ఆమె అక్కడి నుంచి షర్మిల కోసం ఓ వీడియో రిలీజ్ చేశారు. షర్మిలను గెలిపించాలని కోరారు. ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ నిర్వహించే వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొంటే వైసీపీని కాదు కాంగ్రెస్ ను బలపరచాలని ఆమె పరోక్షంగా మెసేజ్ ఇచ్చినట్లే అవుతుంది. అదే జరిగితే వైసీపీ ఎండుకు బీజం పడినట్లే అనే టాక్ వినిపిస్తుంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య విజయమ్మ ఆ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నది చూడాలి.